ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి స్పెషల్ గా గణేశుడికి ఎంతో ఇష్టమైన మోదకం రెసిపీని సింపుల్ గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో 1 కప్ వాటర్ వేయండి. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి ఒకసారి కలిపి వాటర్ ని బాగా మరగనివ్వండి. వాటర్ మరుగుతున్నప్పుడు 1 కప్ బియ్యం పిండిని స్లోగా మిక్స్ చేసి యాడ్ చేయండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఉడికించండి. ఉడికిన బియ్యం పిండి ఇలా ఉండలా అవుతుందో లేదో చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మోదక్ లోపల పెట్టే కోకోనట్ స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో 1 కప్ బెల్లం వేయండి. బెల్లం కరగడం కోసం కొన్ని వాటర్ ని వేసి హై ఫ్లేమ్ లోనే పాకం బాగా మరగనివ్వండి. పాకం మరుగుతున్నప్పుడు దీంట్లో 1 కప్ పచ్చి కొబ్బరి తురుము వేసి తిప్పుతూ ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కనుంచండి. మోదక్ మౌల్డ్ కి నెయ్యి రాయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికించిన బియ్యం పిండిని మోదక్ మౌల్డ్ లోపల పెట్టండి. కోకోనట్ స్టఫింగ్ ని పెట్టి మళ్ళీ బియ్యం పిండితోటి కవర్ చేయండి. డీమౌల్డ్ చేసి ప్లేట్ లో పెట్టి ఆవిరికి 15 నిమిషాలు ఉడికిస్తే మోదకం రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.